నమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరే కృష్ణ అండి అందరికి. లాస్ట్ వీక్ మనం పంచమి విభక్తి నేర్చుకున్నాం కదా, అందరికీ అర్థమైందా? ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? బేసిక్ గా నేను ఎక్సర్సైజ్ ఎందుకు పంపించలేదు అంటే, పంచమి విభక్తికి పెద్ద అంటే ఎవరి నుండి తీసుకున్నాము, ఎవరి వలన, ఎవరికంటే, ఇంతవరకే మూడే ఆప్షన్స్ కదా. మనం ఏం చేద్దామంటే ఇవాళ షష్ఠి విభక్తి నేర్చుకుందాము. షష్ఠి పంచమి కలిపి ఎక్సర్సైజ్ నేను మీకు పంపిస్తాను, క్వశ్చన్స్ మీరు చేద్దురు కానీ. ఓకేనా? అర్థం కాని వాళ్ళు ఎవరన్నా పంచమి విభక్తిలో ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. మురళీ పద్మ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అంటే లాస్ట్ వీక్ నేను క్లాస్ కు రాలేదు, ఇది క్లుప్తంగా ఒక్కసారి చెప్తారా చిన్నగా? అలాగేనండి. ఇప్పుడు మనకి తెలుగు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సో పంచమి విభక్తి ఏంటి మనకు తెలుగులో? వలనన్, కంటే, పట్టి, నుండి. సేమ్ ఇక్కడ కూడా అలానే వస్తుందండి. అంటే ఇప్పుడు ఎవరి నుండి అంటే ఒక ఫ్రూట్ ఉందండి, ఒక చెట్టు మీద ఉంది, ఆ చెట్టు మీద నుంచి కింద పడిపోయింది, ఆ చెట్టు ఫ్రూట్ ని హోల్డ్ చేస్తూ ఉంది, అక్కడి నుంచి కింద పడిపోయింది. అట్లా ఎక్కడి నుండి పడిందో ఆ ఉన్న ప్లేస్ కి మనం పంచమి విభక్తి పెట్టాలి. లేకపోతే నా దగ్గర నుండి ఒకళ్ళు బుక్ తీసుకున్నారు, ఎవరి నుండి తీసుకున్నారు అంటే పుస్తకం నాతో ఉండి నా దగ్గర నుంచి విడిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అలా ఎప్పుడైతే ఒక విడిపోయే ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని పంచమి విభక్తిలో పెట్టాలి. అంటే ఎక్కడి నుండి విడిపోతుందో దాన్ని పంచమిలో చెప్పాలన్నమాట. అర్థమైందా? అంటే దీన్ని అపాదాన కారకం అంటారు. అపాదానం అంటే ఒక చోట నుంచి విడిపడడం అన్నమాట. ఓకేనా? పండు చెట్టు నుంచి విడిపోవడం, లేకపోతే నా చేతిలో ఉన్నది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంటే నా నుండి విడిపోవటం. రాముడి దగ్గర నుంచి నేను ఫలం తీసుకున్నాను అంటే రాముడి దగ్గర నుండి తీసుకున్నాను, రాముడి దగ్గర నుండి విడిపోయింది ఫలం, అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు రామః శబ్దానికి పంచమి విభక్తి రామాత్ అవుతుంది. రామాత్ అహం ఫలం దదామి. నేను రాముడి దగ్గర నుంచి ఫలాన్ని రామః గృహాతి చెప్పాలి, గృహామి చెప్పాలి. నేను తీసుకున్నాను అని చెప్తున్నాను కదా, రాముడి నుండి ఫలాన్ని నేను తీసుకున్నాను. రామాత్ అహం ఫలం గృహామి అంటే రాముడి నుండి నేను ఫలాన్ని స్వీకరించాను. చెట్టు నుండి, వృక్షము నుండి పండు పడింది. వృక్షాత్ ఫలం పతతి చెప్పారు. అలా ఎవరి నుండి అనేది చెప్తుంది. రామాత్ అంటే పుల్లింగం, రామాత్, కృష్ణాత్, శివాత్ ఇలా వస్తాయి. అదే స్త్రీలింగం సీత, ఆకారాంతం. మనం అన్ని ఇప్పుడు అకారాంత పుల్లింగం, ఆకారాంత స్త్రీలింగం, కొన్ని కేసెస్ లో ఈకారాంత స్త్రీలింగం నేర్చుకుంటున్నాం. 3 నేర్చుకుంటున్నాం అంతే. సో రాముడు అంటే రామాత్, సీత అంటే సీతాయాహ అని వస్తుంది. సీతాయాహ, రాధాయాహ, పద్మాయాహ, సువర్ణాయాహ అలా వస్తుంది. ఓకేనా? అదే ఈకారాంతం గౌరీ ఉంటుందండి. సీతాయాహలో యాకి దీర్ఘము విసర్గలు 2 ఉంటాయి. అదే విసర్గం ఉంటుంది, దీర్ఘం కూడా ఉండాలి. అయితే ఉంటుంది, దీర్ఘం కూడా యాహ అంటున్నారు కదా. కరెక్ట్, సీతాయాహ. ఓకే ఓకే. అదే నది నుండి అనగానే నద్యాహ, నది ప్లస్ యాహ, నద్యాహ, ఇక్కడ సంధి జరుగుతుంది అనమాట. పార్వత్యాహ, గౌర్యాహ అలా వస్తుంది. రోహిణ్యాహ, రోషిణ్యాహ అలా. మాధుర్యాహ. ఓకేనా? అర్థమైందా? మాధురీ ప్లస్ యాహ, మాధుర్యాహ అవుతుంది. అంటే ఆ చివర ఈకారం తీసేసి ఆ ఒత్తి పెట్టేస్తాం, విసర్గలు పెట్టేసి. ఓకేనా? దీనికి బహువచనం ఏమిటి? రామాత్, రామేభ్యః. అంతేనా? రామేభ్యః అవుతుంది పంచమి విభక్తి బహువచనం. సీత అంటే సీతాభ్యః అవుతుంది. అదే అతడు అంటే అతడి నుండి అంటే తస్మాత్. తేభ్యః బహువచనం. అదే ఆమె నుండి అంటే
తస్యాహ తాభ్యః వస్తుంది. ఓకేనా? నా నుండి అంటే మత్. మత్. మా నుండి, మా అందరి నుండి అంటే అస్మత్. అస్మత్ మా నుండి. మీ నుండి అంటే నీ ఒక్కడి నుండి అంటే మత్ తత్. తత్ తత్. త్వత్ 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 వస్తుంది. తాకి వావత్తు త్వత్. అదే మీ అందరి నుండి అంటే యుష్మత్. ఓకేనా? నుండి వలన కంటే కూడా వస్తుంది. వలన అన్నప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ పెద్ద రీజన్ ఉన్నప్పుడే పంచమీ విభక్తిలో చెప్పాల్సి వస్తుంది. అది మనం తర్వాత నేర్చుకుందాం కొన్ని సెంటెన్సెస్ అవిను. కంటే అన్నాం అనుకోండి, రాముడి కంటే కృష్ణుడు గొప్పవాడు. ఫర్ ఎగ్జాంపుల్, రామాత్ కృష్ణ శ్రేష్ఠ. ఓకే, Krishna Trans Radio Edit by Daniel. సారీ, రామాత్ కృష్ణ శ్రేష్ఠ. అదే సీత కంటే అంటే సీతాయాః రాధా శ్రేష్ఠ. స్త్రీలింగం కాబట్టి శ్రేష్ఠ శ్రేష్ఠ శ్రేష్టం. అంటే ఏది దేన్నైతే డిస్క్రైబ్ చేస్తుందో అది ఏ లింగంలో ఏ వచనంలో ఉందో ఆ డిస్క్రిప్షన్ వర్డ్ కూడా అలా మారిపోతుంది అనమాట. ఓకేనా? పటుహు అని కూడా వాడచ్చు. రాముడు కృష్ణుడి కంటే గొప్పవాడు. రామ కృష్ణాత్ పటుహు. రామ కృష్ణాత్ పటుతరహ అలా కూడా వాడచ్చు. ఓకేనా అండి? ఈ రెండు కండిషన్స్ లో మనం పంచమీ విభక్తి వాడతాం. ఏం చెప్పమంటారు? అమ్మా ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక్క నిమిషం. రామ కృష్ణ అన్నారు చూడండి. రాముడు కృష్ణుడి కంటే గొప్పవాడు. కంటే అంటే ఏమిటి? పంచమీ విభక్తి. రామ కృష్ణాత్ పటుహు. రామ కృష్ణాత్ శ్రేష్ఠ అలా చెప్పాలి. రాముడి కంటే అన్నప్పుడు ఎవరి కంటే అన్నప్పుడు ఆ వాళ్ళకి పంచమీ విభక్తి పెట్టాలి. ఓకేనా? ఇక్కడ దాకా కరెక్ట్ ఒక్క కరెక్ట్. నిమిషం అండి. రాముడి కంటే కృష్ణుడు గొప్పవాడు అన్నప్పుడు రామాత్ కృష్ణ పటుహు అని చెప్పచ్చా? అంటే కరెక్టా అది? అవునండి. రామాత్. సో రాముడి కంటే ఎవరితో కంపేర్ చేస్తున్నావు దాన్ని పంచమిలో పెట్టాలి. అంతే, కరెక్ట్. ఓకే. ఓకే, ఓకేనా? వెరీ గుడ్. సో ఇక్కడ దాకా మనం లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. దీని మీద ఎక్సర్సైజ్ ప్లస్ ఇవాళ నేర్చుకునే దాని మీద ఎక్సర్సైజ్ ఇవాళ రేపట్లో మేము పంపిస్తాము. రోషిని గారు మీరు మ్యూట్ లో పెట్టేసుకోరా? ఓకే. సో ఎప్పుడ ఓకే అండి, నేను మ్యూట్ చేశాను. సో ఏంటంటే మీరు మ్యూట్ లో ఉన్నారంటే నా వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది, నాకు డిస్ట్రాక్షన్ గా ఉంటుంది. అంతకన్నా వేరేం ప్రాబ్లం లేదు. సో అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే. షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి మనకు తెలుగులో ఏమొస్తుంది? యొక్క లోపల అని వస్తుంది. మనం ఇప్పుడు యొక్క తీసుకుందాం. యొక్క అంటే బిలాంగింగ్నెస్, ఎవరికి చెందిందో చెప్తుంది. రాముడి యొక్క పుస్తకం కదా, రాముడి యొక్క పుస్తకం. అది సంస్కృతంలో చెప్పాలంటే రామస్య పుస్తకం. ఓకేనా? అంటే రామ శబ్దంకి షష్ఠీ విభక్తి ఎలా వస్తుంది? రామస్య. రామాత్ అంటే పంచమీ విభక్తి, రామస్య షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది కారకం లాగా కాదు, జస్ట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తుంది. పుస్తకం కావాలి మీకు, ఒక పుస్తకం తీసుకోవాలి, ఆ పుస్తకం ఎవరిది అనేది చెప్పేది షష్ఠీ విభక్తి. అంటే ఇది దీని వలన ఇది జరుగుతుంది అనేది ఏం చెప్పటం లేదు మనం, జస్ట్ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా
రాముడి యొక్క పుస్తకం అని చెప్తున్నాం. రాముడి యొక్క పత్ని సీత. రామస్య పత్ని సీత. ఓకేనా? రామస్య, కృష్ణస్య, శివస్య, బాలకస్య, ఇట్లా మగవాళ్ళ పేర్లన్నిటికీ మనం ఇప్పటిదాకా కొన్ని పుల్లింగంలో తీసుకున్నాం కదా. వృక్షస్య, గ్రంథస్య, ఇట్లా ఏది కావాలంటే దానికి అస్య అస్య చేరిస్తే వాటి యొక్క అని దాని ఒక ఏకవచనంలో అన్నమాట. దీని యొక్క అని చెప్పుకున్నట్టు. ఓకేనా? మనకి జనరల్ గా ఇవి బాగా యూజ్ అయ్యేది రిలేషన్షిప్స్ లో, లేకపోతే ఒక బుక్ ఎర్దని కానీ ఏదైనా సరే అది ఎవరికి బిలాంగ్ అవుతుందో చెప్పేదానికి మనం షష్ఠి విభక్తిని వాడుతున్నాం. ఓకేనా? రామస్య అనేది పుల్లింగానికి. అదే సీత అంటే సీతాయాహ, సేమ్ యాజ్ పంచమీ విభక్తి స్త్రీలింగానికి. ఓకేనా అండి? ఓకే రాముడి యొక్క పుత్రుడు లవుడు. చెప్పండి ఎవరన్నా. ఒక్కళ్ళు చెప్పండి ప్లీజ్. అందరూ చెప్పారంటే వెరీ గుడ్. నెక్స్ట్, సీత యొక్క పుత్రుడు కుషుడు. సీతాయాః పుత్రీ కుశః. సారీ, పుత్రః కుశః. సీతాయాః పుత్రః కుశః. ఓకే. అలా సీత యొక్క తండ్రి జనక మహారాజు. సీతాయాః జనక మహారాజు. కరెక్ట్. ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుతుంటే దయచేసి వేరే వాళ్ళు మ్యూట్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడారంటే అందరికీ కన్ఫ్యూజన్. సీతాయాః జనకః. దశరథుడు రాముడి యొక్క తండ్రి కదా. రాముడి యొక్క తండ్రి పేరేంటి? దశరథుడు. ఇప్పుడు చెప్పండి సంస్కృతంలో. ఎవరో ఒక్కళ్ళే చెప్పాలి. నేను పిలవమంటే నాకు పిలుస్తాను, నో ప్రాబ్లం. అందరూ ఒకేసారి అన్మ్యూట్ అయితే మాట్లాడుతుంటే అందరికి ఎవరికి అర్థం కాదు. రామస్య జనకః దశరథః. ఉత్తమం. ఓకే. సో ఇట్లా రిలేషన్స్ చెప్పడానికి వాడాలన్నమాట. కృష్ణుడి యొక్క తండ్రి పేరేంటి? వసుదేవః. సంస్కృతంలో చెప్పండి ఇంకా మీరు. కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు. ఓకే. అలా మీరు రిలేషన్స్ ని చెప్పడానికి షష్ఠి విభక్తి వాడతారు. అర్థమైందా ఇక్కడ? దీనికి ప్లూరల్ అయితే బాలకానాం. మ్యామ్, చెప్పండి. స్త్రీలింగానికి షష్ఠిలోను పంచమిలోను సీతాయాహ. అప్పుడు మనం Correct. ఎక్కడైనా సెంటెన్స్ వచ్చినప్పుడు అది పంచమి విభక్తినా షష్ఠి విభక్తినా అని ఐడెంటిఫై చేయాలంటే స్త్రీలింగంలో మనం అప్పుడు ఎలా మ్యామ్? ఇప్పుడు సీతాయాహ పతిహి రామః అన్నాం. ఇక్కడ పంచమి విభక్తి వచ్చే అవకాశం ఉందా? మీకు అర్థమవుతుందా? సీత యొక్క పతి రాముడు అని చెప్తున్నారు అక్కడ. దాని తర్వాత సీతాయాహ తర్వాత వచ్చే సెంటెన్స్ బట్టి మీకు చదువుతూ ఉంటే అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నుండి తీసుకోవడం అనేది వచ్చింది అనుకోండి, లేకపోతే అక్కడ నుంచి విడిపోవడం అనేది వచ్చింది అనుకోండి, ఇది పంచమి అని తెలుస్తుంది. అదే ఎవరితో చెప్తున్నారు, రాముడి యొక్క సీత యొక్క అన్నాం అనుకోండి, అంటే ఒక పుస్తకం గురించి చెప్తున్నాం అనుకోండి, అందులో పంచమి విభక్తి వచ్చే ఛాన్స్ లేదు కదా. సీతాయాహ పుస్తకం ఆనయతి అన్నాను అనుకోండి, అంటే తీసుకొస్తున్నాడు. ఇక్కడ విడిపోయింది, పంచమి విభక్తి అవ్వచ్చు, అలా తెలిసిపోతుంది. అది ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, సెంటెన్స్ చూడంగానే మీకు అర్థమైపోతుంది. రాముడి యొక్క అన్నాం అనుకోండి, అది మిగతా సెంటెన్స్ దాని మీద డిపెండ్ అవ్వదు, రాముడి యొక్క దాని మీద ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే కదా. రాముడి యొక్క సీత యొక్క అంటున్నాం గాని దానిని
మన క్రియాపదంతో క్రియాపదం ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం లేదు కాబట్టి మనకి తెలిసిపోతుంది. రాముడి యొక్క తమ్ముళ్ళు భరతుడు శత్రుఘ్నుడు, వీళ్ళందరూ చెప్పాలనుకోండి, లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు. రామస్య అనుజాహ లక్ష్మణః భరతః శత్రుఘ్నః చ, అలా చెప్తాం. సో మీకు వీటి యొక్క అని చెప్తున్నారా లేకపోతే వీటి నుండి అని చెప్తున్నారా అనేది మీకు అర్థమైపోతుంది చూడంగానే సెంటెన్స్. ఓకే రామః దానికి ఏకవచనం రామస్య. అదే బహువచనం అనుకోండి రామాణాం. ఏంటి రామాణాం, రా వచ్చింది కాబట్టి అణ వస్తుంది ఇక్కడ. రామానాం కాకుండా రామాణాం అవుతుంది. అదే పుస్తకం అనుకుంటే పుస్తకానాం అవుతుంది. ఓకేనా. నపుంసకలింగం సేమ్ యాజ్ పుల్లింగం ఉంటుంది కదా. పుస్తకం పుస్తకస్య ఏకవచనం, పుస్తకానాం బహువచనం. రామః రామస్య రామాణాం. సీత అయితే సీతాయాః సీతానాం. ఇది సేమ్ ఉంటుంది పుల్లింగానికి స్త్రీలింగానికి. ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా. ఏమీ లేదు, అన్నిటికీ నామ్ 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 అని యాడ్ చేసేయాలి. అరుణ మేడం ఉంది. ఇక్కడేమో ఇక్కడ పురుషలింగం అయితే అణ, ఇక్కడైతే అన్నా అండి దద్దన్న, ఇక్కడేమో అణ. కాదు కాదు కాదు, రా వచ్చింది కాబట్టి రామాణాం వస్తుంది. అదే సీత ఉంటే సీతానాం వస్తుంది. దానికి ఒక పెద్ద రూల్ ఉందండి, మీరు అంత కష్టపడక్కర్లేదు. ప్రస్తుతానికి రా వచ్చిన దానిలో అనా పెట్టండి, లేకపోతే నా రాసినా పర్వాలేదు, రామానాం రాసినా పర్వాలేదు. కొంచెం తెలుసుకున్న తర్వాత రూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. శివహాకి శివానాం, శివానాం. కృష్ణహాకి కృష్ణానాం. ఓకేనా. కృష్ణానాం వస్తుంది. అలా కొన్నిటికి అణ వస్తుంది, కొన్నిటికి నా వస్తుంది. పర్వాలేదు, మీరు నా పెట్టేయండి ప్రస్తుతానికి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. లక్ష్మీ లక్ష్మీనాం. సీతా సీతానాం. రాధా రాధానాం. బాలికా బాలికానాం. బాలకః బాలకానాం. ఆరక్షకః ఆరక్షకానాం. ఇలా వస్తుంది. ఓకేనా. మేడం పుల్లింగానికి స్త్రీలింగానికి అణామే వస్తుందా? దేనికైనా సరే అక్షరాలను బట్టి మారుతుందండి అది. సీతానాం రామానా, అదే అది అది దేనికైనా నామ్. ఒకసారి వినండి, దేనికైనా నామే యాడ్ అవుతుంది. స్త్రీలింగం కైనా బహువచనం కైనా, స్త్రీలింగ బహువచనానికైనా పుల్లింగ బహువచనానికైనా నామే యాడ్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడైతే రా అనే అక్షరం వస్తుందో దాని తర్వాత కొన్ని అక్షరాలని బట్టి మీకు రామాణం లేకపోతే రజనీ నామ్ వస్తుంది. రజనీ అణాం రాదు, ఎందుకంటే రాకి పక్కన జా నా ఉంది కదా. రజనీ, ఈ జా నీ అనేవి ఒక టైప్ ఆఫ్ అక్షరాలు. అంటే అక్షరాలు కూడా వాళ్ళు డిస్టింగ్విష్ చేస్తారనమాట. ఆ అక్షరాలు ఉంటే మీకు అణ రాదు, నకారం వస్తుంది. అదే రోహిణి ఉందనుకోండి, అణ ఎందుకు వచ్చింది? మీరు రోహిణి అన్నారు, రోహిణి అంటారు. రాకి మధ్యలో హా వచ్చి, రాకి నాకి మధ్యలో హా వచ్చింది కదా. ఆ హా అనేది ఈ పక్కనున్న నాని అణగా మారుస్తుంది. ఓకేనా. అది ఒక పెద్ద రూల్. ప్రస్తుతానికి మీరు వదిలేయండి, కానీ మీకు గుర్తున్న వరకు వాడుకోండి. రామాణం అని వస్తుంది, అదొకటి గుర్తు పెట్టుకోగలరు కదా. సీతానాం, ఇది స్త్రీలింగ పుల్లింగాల మీద బట్టి ఆధారపడదు, వచ్చే అక్షరాల్ని బట్టి ఉంటుంది. రోహిణీనాం అని వస్తుంది. ఓకేనా. మేడం రోహిణికి సింగులర్ రోహిణ్యాహ. కరెక్ట్. రోహిణ్యాహ రోహిణీనాం. ఓకేనా. ఆ పెద్ద పెద్ద కాంప్లెక్స్ రూల్స్ అన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. నామ్ 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 అని యాడ్ చేయండి. ఓకేనా. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.
మనకి నామ్ నామ్ అని వచ్చేది ఏమైనా చెప్పగలుగుతారా? 10th చాప్టర్కి వెళ్ళిపోండి భగవద్గీతలో, మీకు అన్ని శ్లోకాల్లో వస్తాయి. నామ్ 20 నుంచి శ్లోకాలన్నిట్లలో వస్తుంది. మహర్షి ఆదిత్యానా, నామృగుణసం. కరెక్ట్. అవన్నీ ఎగ్జాంపుల్స్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆదిత్యానామహం విష్ణు అంటే ఆదిత్యులలో నేను విష్ణువుని. అలా ప్రతి దానిలోనూ మనకి ఆ తెలుస్తూ ఉంటది ఆ నామ్ అని. అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఆదిత్య, కరెక్ట్. అలా ఒకసారి ఆ 20 శ్లోకాల దాకా చదవండి. 20 శ్లోకం నుంచి 35 వరకు 36 వరకు చదవండి. ఎన్ని నాములు వచ్చాయో మీరు రాసి నాకు చెప్పాలి నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? మీనింగ్ కూడా తెలుస్తుంది మీకు అప్పుడు. ఈ నామ్ అని వచ్చింది అంటే ఈ గ్రూప్ లో అని అర్థం అనమాట. బాలకానాం అంటే బాలకుల యొక్క సమూహం, ఈ బాలకులందరిలో అని అర్థం కదా. మనకి లో కూడా వచ్చిందని ఫస్ట్ అనుకున్నాం కదా. యొక్క లోన్ లోపలన్ అని వస్తుంది కదా తెలుగులో. సేమ్ అలాగే బాలకులలో అంటే ఇంకో 10 మంది బాలకులు ఉన్నారు, ఈ బాలకులలో అనాలంటే కూడా బాలకానాం అంటాం. ఓకేనా? బాలకుల యొక్క, ఈ అందరి బాలకుల యొక్క అన్నప్పుడు కూడా బాలకానాం అని వస్తుంది, షష్ఠీ విభక్తి వస్తుంది. అర్థమైందా? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏంటి? యొక్క అన్నప్పుడు అంటే ఇది ఎవరిది అని చెప్పేటప్పుడు. సెకండ్ పార్ట్ ఏంటి? ఒక గ్రూప్ లో, అంటే ఇది ఓన్లీ బహువచనానికి వర్తిస్తుంది. ఒక గ్రూప్ లో ఒకళ్ళ గురించి చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది బాలకులు ఉన్నారు, ఈ బాలకులందరిలో రాముడు శ్రేష్ఠుడు అని చెప్పాలనుకోండి, అప్పుడు బాలకానాం రామః శ్రేష్ఠః అని చెప్తాం. ఓకేనా? ఫలానాం ఆమ్రఫలం శ్రేష్ఠః, ఫలం కదా శ్రేష్టం. ఓకే, అర్థమవుతుందా? పుస్తకానాం భగవద్గీత శ్రేష్ఠ. ఇలా మనం ఒక గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ లో నుంచి ఒకటిని చూస్ చేసుకోవాలి అంటే నామ్ బహువచనం, షష్ఠీ విభక్తి యొక్క బహువచనం వాడతాం. ఓకేనా? అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? అర్థమైందండి. ఎవరికన్నా అర్థం కాకపోతే అడగండి. సేమ్ ఇలానే షష్ఠీ విభక్తిలో కూడా వస్తుంది. అంటే ఒక గ్రూప్ లో నుంచి పిక్ చేసుకోవడం, అది మనం షష్ఠీ నేర్చుకున్నప్పుడు మళ్ళీ నేర్చుకుందాం. ఇప్పటికీ ఇది క్లారిటీ వచ్చింది కదా. ఓకే, ఎగ్జాంపుల్స్ చేద్దామా? ఆరక్షక ఆరక్షకణాం అణ వస్తుందా మ్యామ్ అక్కడ? ఆరక్షకాణాం, కరెక్ట్. కా వచ్చింది కదా, కా 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 ఏమో చూడాలండి. అదే చెప్పాను కదా, కొన్ని వర్ణాలు వచ్చినప్పుడు అణ వస్తుంది, కొన్ని వర్ణాలు వచ్చినప్పుడు నానే వస్తుంది. జస్ట్ నా యాడ్ చేసేయండి ప్రస్తుతానికి. నామే వస్తుంది, అణ రాదు. పుస్తకానాం అన్నాం కదా, అణ రాక్కర్లేదు. ఆరక్షకాణాం, షకారం రకారం వచ్చినప్పుడు ఈ రూల్ వస్తుందండి. మధ్యలో వేరే అక్షరాల్ని బట్టి ఆ రూలు నకారం కింద గాని అణ గాని మారుతుంది. అది కొంచెం కాంప్లికేట్ అవుతుంది మీకు ఇప్పుడే చెప్పడం, తర్వాత చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి నాకు. రాముడి యొక్క తల్లి ఎవరు, రాముడి యొక్క తండ్రి ఎవరు, రాముడి యొక్క సోదరి ఎవరు, లేకపోతే రాముడి యొక్క తమ్ముళ్ళు ఎవరు, అలా ఏమన్నా ఎగ్జాంపుల్స్. లక్ష్మణుడి భార్య ఎవరు, లక్ష్మణుడి యొక్క అన్న ఎవరు, లక్ష్మణుడి యొక్క తమ్ముడు ఎవరు, ఇట్లా చెప్పుకుంటూ ఎగ్జాంపుల్స్ వెళ్ళిపోతే మీకు దీనికి ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకేనా? చెప్తారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెంటెన్స్ చెప్పండి. రామస్య జనని కౌసల్య. ఓకే, మీరు ఇంకా మళ్ళీ చెప్పకండి. మళ్ళీ నెక్స్ట్ టర్న్ వచ్చే వరకు అందరిది అయిపోయాక మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. నెక్స్ట్ చెప్పండి. రోషిని గారు చెప్పండి, ఇందాక ఓపెన్ చేసుకున్నారుగా మీరు. కృష్ణస్య జనకః వసుదేవః. ఉత్తమం. నాగలక్ష్మి గారు, నేను ఆర్డర్ లో నాకు కనిపించిన ఆర్డర్ లో పిలుస్తానండి. అందరూ రెడీగా ఉండండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో చెప్తురు గాని. ఒక స్త్రీలింగం చెప్పండి కొంతమంది, ఒకళ్ళు పుల్లింగం చెప్పండి. చెప్పిన దాన్ని బట్టి చెప్పండి. నాగలక్ష్మి గారు. సీతాయాః పత్ని రామః. పతి. సీతాయాః పతిః రామః.
అవునండి. సీతాయాః పతిః రామః. వెరీ గుడ్. అన్నపూర్ణ గారు. శివాయా శివస్య పత్ని పార్వతీ. వెరీ గుడ్. మాధురి గారు, పార్వతి యొక్క భర్త పేరు చెప్పండి. పార్వత్యాః పతి శివః. పతి శివ. రైట్. పతి అరుణ గారు, శివుడి కొడుకు పేరేంటి? శివస్య పుత్రః గణేశః. ఉత్తమం. వల్లి గారు, మీరు చెప్తారేమన్నా మోహన్ గారు? పార్వతి యొక్క పుత్రుడు వినాయకుడు. పార్వతి పుత్రః గణేశాయ. పార్వత్యాః పుత్రః. పార్వతీ ప్లస్ యాహ. కరెక్ట్. పార్వత్యాః పుత్రః గణేశః. నెక్స్ట్ ఎవరు? హేమవాణి గారు ట్రై చేస్తారండి. రాముడి పుత్రుడు లవుడు. రామస్య పుత్రః లవః. ఓకే, వెరీ గుడ్. మురళీ పద్మ గారు, అర్జునుడి యొక్క అన్న ధృతరాష్ట్రుడు. రిలేషన్స్ తప్పు అంటే నేను పేర్లు తప్పు చెప్తే కంగారు పడకండి, కొన్ని సడన్ గా స్ట్రైక్ అవ్వవు. శశికళ గారు, అర్జునుడు అన్న ధర్మరాజు. కరెక్ట్. చెప్పండి. అర్జునుడి యొక్క అన్న పుత్రః వాసుదేవః. ఒక్కసారి వినండి. దేవక్యాః పుత్రః. పుత్రాహ అనకూడదు అక్కడ. పుత్రాహ అంటే చాలా మంది కొడుకులు అని అర్థం అన్నమాట. పుత్రః. చెప్పండి ఇప్పుడు. పుత్రః వాసుదేవః. పుత్రః వాసుదేవ. ఇంకోటి ఏదో అడిగాను మీకు. ధర్మరాజు. అర్జునుడి యొక్క అన్న పేరు ధర్మరాజు. అన్న పేరు అక్కర్లేదు, అన్న ధర్మరాజు చెప్పండి. అర్జునస్యః అగ్రజ ధర్మరాజః. అర్జునస్య చాలండి, అక్కడ విసర్గలు అవసరం లేదు. రామస్య, అర్జునస్య, కృష్ణస్య అంతవరకే, విసర్గలు రావు అక్కడ. ఓకేనా? నేను చెప్పనా? అర్జునస్య అగ్రజ ధర్మరాజ. అగ్రజ రావాలి, ఎందుకంటే పుల్లింగం కదా. అర్జునస్య అగ్రజ ధర్మరాజ. చెప్పండి. ధర్మరాజ. ఓకే, వెరీ గుడ్. మురళీ పద్మ గారు చెప్పండి. అర్జునస్య మురళీ పద్మ గారు చెప్తానన్నారు, చెప్తారా ఇప్పుడు? హిరణ్యకశిపః పుత్రస్య ప్రహ్లాదః. హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు కదా మనం చెప్పాలి. ఎవరి యొక్క పుత్రుడు? హిరణ్యకశ్యపస్య పుత్రః ప్రహ్లాదః. ఫస్ట్ కాంప్లికేటెడ్ గా ఉన్నవి తీసుకోకండి. రాముడు, సీత ఇలాంటి వాటితో బాగా తరోగా ప్రాక్టీస్ అయిపోండి. అప్పుడు మీకు కొత్త వాటికి ఎలా చెప్పాలి అన్నది కొంచెం ఆలోచించవచ్చు. ఒకేసారి కొంచెం కాంప్లెక్స్ వి తీసుకున్నారు అనుకోండి, ఇబ్బంది పడతారు. అంటే మొదటికి మోసం వస్తుంది. కొత్త అంటే సింపుల్ వి కూడా మర్చిపోతారు, కాంప్లికేట్ అయిపోతుంది. ఓకేనా? సింపుల్ గా తీసుకోండి. శ్యామల గారు, నేను రుక్మిణ్యాః పతిః శ్రీకృష్ణః. ఓకే ఓకే. శ్యామల గారు చెప్పండి. ఓకే, పిలుస్తాను సువర్ణ గారు. ఆర్డర్ లో మనకు పేర్లు ఎలా కనిపిస్తున్నాయో అలా పిలుస్తున్నాను.
మీరు అన్మ్యూట్ అయ్యారంటే మీ పేరు మధ్యలో పైకి వస్తుంది, నేను కిందకి వెళ్ళినప్పుడు మీదే మిస్ అవుతుంది. శ్యామల గారు చెప్పండి. రుక్మిణ్యాః పతిః శ్రీకృష్ణः. ఇంకోటి చెప్పండి. ఆ, అర్జునుడి యొక్క కుమారుడు అర్జునస్య అభిమన్యుడు. అనుజః అనుజః సహదేవః. ఓకే, నెక్స్ట్ సువర్ణ గారు మీరు చెప్పండి. ఇది ఏమడిగాను? అర్జునుడి కొడుకు అభిమన్యుడు. నేనే రెడీగా ఉన్నా అండి ఒక సెంటెన్స్ తో. రామస్య పుత్ర లవకుశః. ఇక్కడ లవకుశ అంటే ఒక లవః పేరు కాదు కుశః. కదా, రెండు. లవః చా కుశః. ప్రస్తుతానికి చా లవః. చెప్పండి. ఓకే ఓకే. రామస్య పుత్ర లవః కుశః. లవః చ కుశః. లవః కుశః చ అలా చెప్పండి లవః కుశః ప్రస్తుతానికి. చ. లవః చ కుశః కాదా అయితే? ఏంటి? లవః చ కుశః కాదు. ఇద్దరు పుత్రాహ కూడా వాడకూడదు అక్కడ, ఇద్దరు కదండి, పుత్రవు వస్తుంది. అందుకని అదొద్దు, ఇప్పుడు మనకి వదిలేయండి. ఓకే, మనం ద్వివచనంలోకి వెళ్ళట్లేదు కదా, అందుకని. సరే సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో అడిగాను. అడగలేదండి ఇంకా. అభిమన్యుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అర్జునస్య పుత్ర అభిమన్యః. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ క్లాస్ లో మీ పేరు చెప్పి మీ పిల్లలో మీ హస్బెండ్ పేరు ఏదో ఒకటి అలా చెప్తూ ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ లాగా పెట్టుకోండి. మీ పిల్లల పేర్లు చెప్పాలన్నా అంటే ఇద్దరు ఉన్నప్పుడు 2 సార్లు చెప్పండి, కానీ వివచనాలు వాడకండి. ఓకేనా? ఓకే ఓకే అండి. నెక్స్ట్ దాశరథి శర్మ గారు. అయ్యో మీకు తెలుసండి, మీకు తెలుసు చెప్పాలి. రోషిని గారు మీరే. నేనే చెప్పేస్తారనుకున్నాను ఫస్ట్ నా యొక్క అనంగానే. మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదండి, మీ యొక్క పేరేంటి? మీరేమంటున్నారు? మమనామ అంటున్నారు కదా. నా యొక్క పేరు మమనామ. అలాగే మమ పుత్ర, మమ పుత్రి, మమ పతి, నా యొక్క పతి అయిపోయింది. మీ ఫ్యామిలీ మొత్తం ఇంట్రడక్షన్ అయిపోతుంది. మామూలుగా సంస్కృత్ లో నేర్చుకుంటూ అలా చెప్పాలి అనుకుంటే. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్కళ్ళు చెప్పండి, పర్వాలేదు. ఓకే, శర్మ గారు చెప్పండి. మీరు ఒక సెంటెన్స్ చెప్తారా? ఎస్ మేడం. గణేశస్య అగ్రజ కుమారః. ఓకే, సత్యనారాయణ గారు. ఎస్ మేడం. కృష్ణస్య మిత్రం సుధామః. ఉత్తమం. ఓకే, రాధ గారు. మమ నామ రాధా భవత్యాః నామ కిం? మమ నామ రజని. ఇక్కడ మనం మమ అన్నది నా యొక్క అని చెప్పడానికి వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు నా యొక్క పేరు అయిపోయింది, ఇప్పుడు నా రిలేషన్, నా యొక్క పుస్తకం, నా యొక్క పుత్రి, నా యొక్క పుత్ర అలా చెప్పండి. మమ పుత్ర రామః, మమ పుత్రి సమ్ XYZ రాధ అలా చెప్పండి. అలా పేర్లు చెప్పండి. మమాకి నెక్స్ట్ వెళ్దాము. రాముడి యొక్క పత్ని సీత చెప్పండి. రాముడి యొక్క పత్ని సీత. సంస్కృతంలో చెప్పాలి. ఇప్పుడు రాముడి యొక్క అంటే ఏమనాలి? రామస్య. రామస్య పత్ని సీత. వెరీ గుడ్. అదే సీత యొక్క పతి రాముడు అని చెప్పాలంటే సీతాయాః. అలా కాదండి, పతి పత్ని పత్ని అంటే వైఫ్ కదా, పతి అంటే హస్బెండ్. సీతాయాః పతి రామః అంటే చూడండి, అకారాంత పుల్లింగం అయితే రామస్య అని వస్తుంది. ఆకారాంత స్త్రీలింగం అయితే సీతాయాః, రమాయాః, రాధాయాః అని వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి లేరా అండి క్లాస్ లో? లేదండి. ఓకే, ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అరుణ గారు మీరు చెప్పారా
వల్లి గారు, అరుణ గారు చెప్పారా? నేను చెప్పానండి, నేను చెప్పాను. అందరు నేను చెప్పేశారా? ఒకటి చెప్పాను. చెప్తారుగా. ఎవరు పేరు చెప్పండి, నాకు కనిపించట్లేదు. కుసుమ గారా? చెప్పండి పద్మావతి గారు. చెప్పలేము. మీరు చెప్పగలనంటే చెప్పేయండి, లేదంటే నేను అడుగుతాను. లక్ష్మణస్య అనుజ శత్రుఘ్న. ఉత్తమం. ఓకే అండి. కుసుమ గారు మీరు చెప్తారా? చెప్తానండి. కృష్ణస్య అగ్రజ అంటే బలదేవః. ఎవరండి? బలరామ. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇలానే బహువచనానికి కూడా ఈ బాలకుల యొక్క స్కూల్ పేరు చెప్పండి. అలా 1, 2 ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? చెప్పండి. ఈ బాలకుల యొక్క స్కూల్ పేరు XYZ. ఎవరైనా ట్రై చేయండి. బాలానాం పాఠశాల నమః. బాలకానాం పాఠశాల. బాలహ, ఒక్క నిమిషం అండి. బాలహ, బాలకాహ 2 వాడచ్చండి, తప్పేమీ లేదు. బాలహ అంటే బాలానాం అవుతుంది, బాలకహ అంటే బాలకానాం అవుతుంది. ఓకేనా? చెప్పండి. బాలకానాం పాఠశాల నమః. నామం అనాలా మేడం? నా పేరు నామ. సూర్య నామ. ఓకే, మనకి ఇప్పుడు స్కూల్ ఓకే, ఏదో ఒకటి పర్వాలేదు, అర్థమైంది కదా ఎలా వాడుతున్నారో. మురళీ పద్మ గారు మీరు ఏమైనా చెప్తున్నారా? మేడం మీరు ఒకసారి చెప్పండి. బాలకానాం పాఠశాల తక్షశిల. ఉత్తమం. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఓల్డ్ స్టైల్లో పాఠశాల అనగానే మనకి ఇక్కడ పేరు కూడా అలా స్త్రీలింగంలో వచ్చేటట్టుగా వినిపించాలి. అలా మనకు ఉండవు కాబట్టి ప్రస్తుతానికి బాలకస్య విద్యాలయ సూర్యం స్కూల్ అలా ఏదైనా చెప్పుకుందాం ప్రస్తుతానికి. బట్ ఏంటంటే మీకు బాలకస్య అన్నదానికి ఒక బాలుడి యొక్క, బాలకానాం అంటే చాలా బాలుల యొక్క అని అర్థమవుతుంది కదా. బాలకుల క్లాస్ ఏమిటి? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా చెప్పొచ్చు. మళ్ళీ నంబర్స్ కి వద్దులేండి, ఆడియో నంబర్స్ కష్టం అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి ఏకవచనంలో. ఓకేనా? అదే ఇప్పుడు మనము ఏమనుకున్నాము, చెప్పండి. స్కూల్ పేరు అన్నప్పుడు పాఠశాలస్య అనాలా మేడం? పాఠశాల నామ అని చెప్పేసేయచ్చు, సరిపోతుంది. మేడం ఇక్కడ ద్వితీయ విభక్తి రాదా పాఠశాల అని? ఆ స్కూల్ పేరు కదా మనం చెప్తున్నాము. యాక్చువల్ గా స్కూల్ యొక్క పేరు అని కూడా చెప్పాలి. మనం కలిపి చెప్పినప్పుడు పర్వాలేదు, పాఠశాల నామ అని చెప్పచ్చు. లేకపోతే బాలకుల యొక్క పాఠశాల యొక్క పేరు అని చెప్పాలి. బాలకస్య అంటే పాఠశాలని అంటే ద్వితీయ విభక్తి వస్తుంది. అక్కడ నీకి ఏం వాడలేదు కాబట్టి రాదు. అంతే కదా మేడం? ఓకే, సారీ నెట్ పోయిందండి. అర్థమైందా? బాలకానాం చెప్తున్నానండి. బాలకానాం పాఠశాలాయాః నామ తక్షశిల. ఆవిడ చెప్పిన పేరు బాగుంది, తక్షశిల. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? బాలకుల యొక్క పాఠశాల యొక్క పేరు అని చెప్పాను. అదే నేను విద్యాలయ వాడాను అనుకోండి, బాలకానాం విద్యాలయస్య నామ తక్షశిల అని చెప్పాలి. ఓకేనా? అది తక్షశిల అని పుంలింగంలోకి మార్చేస్తున్నాను. ఓకే, అంటే గ్రామాటికల్ గా అది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు.
మనం ఏమంటున్నామంటే ఇక్కడ పుల్లింగం ఉంటే చివరొచ్చే పేరు పుల్లింగం చెప్తున్నాము, అదే స్త్రీలింగం ఉంటే స్త్రీలింగం చెప్తున్నాం. మనం నేర్చుకున్న గ్రామర్ ప్రకారం ఇది కరెక్ట్. తక్షశిల అనేది ఉంటుందా ఉండదా, శిల అనేది స్త్రీలింగమా, అంత డీప్ గా నేను వెళ్ళట్లేదు. మీకు అర్థమవుతుంది కదా. ప్రస్తుతానికి ఇలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవాళ రేపు మనం అన్ని స్కూల్స్ పేర్లు స్కూల్ అని పెట్టేస్తున్నాం, అంతేగాని ఇంక వేరే ఏమి ఉండట్లేదు కదా. సో అలా సూర్యం, మహర్షి, లేకపోతే హెచ్పిఎస్, అలా ఏదైనా ఒక పేరు చెప్పేసి ఆపేసుకుందాం. ఆ వెనకాల ఉన్న గ్రామాటికల్ గా ఇంకా డీప్ గా వెళ్లకుండా ప్రాక్టీస్ అలా చేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ కూడా నేర్చుకున్నాం కదా, ఒక గ్రూప్ లో ఇతను గొప్పవాడు, ఇతడు శ్రేష్ఠుడు అని చెప్పుకోవడానికి అలా కూడా కొన్ని ప్రాక్టీస్ చేసుకున్నాం. ఈ బాలకుల గ్రూప్ లో రాముడు శ్రేష్ఠుడు అంటే బాలకానాం రామః శ్రేష్ఠః అని చెప్పొచ్చు. ఓకేనా. ఈ బాలకులు అన్నాను కదా నేను, అంటే ఏమొస్తుంది, అది మనం కాదు, నేను ఇంకా చెప్పలేదు. సహాకి చెప్పానా నేను? చెప్పలేదు కదా. చెప్పలేదు. తొందర పడిపోకుండా ఆలోచించండి. ఓకే, సహాకి ఎలా మారుతుంది, అతడి యొక్క అని తెలుసుకున్నాకే కదా ఈ బాలకులు ఆ బాలకులు అవి చేయగలుగుతాము. అలా అస్య తస్య సహకి షష్ఠి విభక్తి, తస్య ఏకవచనం, తేషాం బహువచనం, తే షణ్ముఖాలో షాం, తేషాం. ఓకేనా. తస్య తేషాం, తస్యాహ తేసాం, సారీ తాసాం, తేలేదు తాసాం. మేడం ఇది తస్యః అనేది అదే త్వం సాకి కదా, సా ఏమండి, అది స్త్రీలింగానికి కదండి. తస్యాహ అనేది స్త్రీలింగానికి కదా. అవునండి. అప్పుడు మనకి పంచమి విభక్తిలో కూడా తస్యాహే వస్తుంది కదా. అవునండి, సేమ్ వస్తుంది. మనం ఇందాక అనుకున్నాం కదా పంచమి షష్ఠి స్త్రీలింగం సేమ్ ఉంటుందని. అక్కడ నెక్స్ట్ సెంటెన్స్ లో ఉన్న మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని బట్టి అక్కడ పంచమి వాడుతున్నామా షష్ఠి వాడుతున్నామా అనేది మనకు తెలియాలి. ఓకేనా. తస్య పుస్తకం అన్నాం అనుకోండి, అతడి యొక్క పుస్తకం. తస్య పుస్తకం ఆనయామి ఆనయతి అన్నాం అనుకోండి, లేకపోతే నేను తెస్తున్నాను, ఆనయామి కూడా కరెక్టే, అతడి నుండి పుస్తకం తీసుకొని వస్తున్నాను అని చెప్తున్నాను నేను. ఓకే, అలా అక్కడ ఉన్న క్రియాపదాన్ని బట్టి అది ఏమన్నా తీసేసుకుంటుంది అన్న టైప్ లో ఉంటే అది పంచమి విభక్తి అని మనకు అర్థమవుతుంది. అతడి యొక్క అని చెప్తోంది అని అంటే, ఆ డీటెయిల్స్ ఇస్తోంది అని అంటే అది షష్ఠి విభక్తి అని అర్థమవుతుంది. మనం ఇంకో డౌట్ అండి, ఇది తస్యః తేషాం బహువచనం, అదే తస్య తేషాం, తస్య తేషాం, తస్యాహ మరి స్త్రీలింగం తాసాం. మమ నా యొక్క, అస్మాకం మా యొక్క, అస్మాకం గృహం మా యొక్క ఇల్లు. ఓకేనా. అస్మాకం పాఠశాల మా యొక్క స్కూలు. ఓకే. తవ నీ యొక్క, తవ నామ కిం, నీ యొక్క పేరేంటి, అలాగా. ఓకే. తవ గృహం మళ్ళా వద్దులేండి, తవ గృహం కుత్ర అస్తి అంటే మీ ఇల్లు ఎక్కడుంది అని అడుగునట్టు అనమాట. ఓకేనా. సో నీ యొక్క గృహం, తవ గృహం, తవ పుస్తకం దదామి నాకివ్వు అంటే నీ యొక్క పుస్తకం నాకివ్వు. మేడం ఇక్కడ దదామి అంతేనా? అంతే, దీర్ఘాలు లేవు. తవ
మేడం అహంలో ఓకేనా? అహంలో ఇది షష్ఠీ విభక్తి సింగులర్ చెప్పరా ఒకసారి? మమ మమ నామ మమ నామ రజని అని నేర్చుకున్నాం కదా స్టార్టింగ్ లో, అలాగా. ఓకే మేడం. తవ పుస్తకం దదామి అంటే నీ యొక్క పుస్తకం ఇస్తున్నాను అని అర్థం. ఇవ్వు అని కాదు, ఇస్తున్నాను అని అర్థం. ఓకేనా? దదామి అంటే నేను ఇస్తున్నాను అని, తవ పుస్తకం దదామి అంటే నేను ఇస్తున్నాను అని అర్థం. ఓకేనా? తవాకి ఏంటండి ప్లూరల్? యుష్మాకం. ఓకే. అస్మాకం, యుష్మాకం, మమ, తవ. సింపుల్ గానే గుర్తుంటాయి. ఓకేనండి? అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? తవ నామ కిమ్ అని కూడా వాడచ్చా? ఏండి? తవ నామ కిమ్ మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్ లో, అదే తవ నామ కిం. ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదండి, మర్చిపోయారా? అదే ఇక్కడ తవ అన్నమాట. అక్కడ నీ యొక్క పేరేంటి అని అడుగుతున్నాం అన్నమాట. తవ పుత్రస్య నామ కిం, నీ యొక్క పుత్రుడి యొక్క పేరేంటి, ఇలా కూడా అడగచ్చు. అదే స్త్రీలింగం అయితే పుత్రికాయాహ, పుత్రికయాహ, పుత్రియాహ. పుత్రికా తీసుకోకండి సంస్కృతంలో స్త్రీలింగంకి, పుత్రీ తీసుకోండి. పుత్రియాహ అవుతుంది. పుత్రి ప్లస్ యాహ సంధి చేసేసి పుత్రియాహ నామకిం అంటే నీ యొక్క పుత్రిక పేరేంటి, అలా కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అది కూడా కరెక్ట్, ప్రాక్టీస్ కి బాగుంటుంది. ఓకేనా? అంటే మీ యొక్క పుత్రుడు క్వశ్చన్ మార్క్ దానికి కూడా తృతీయ విభక్తి అదే చతుర్థి విభక్తి దాకా చెప్పారు. అంటే కహ, కే, కం, చెప్పేసానా నేను? 3 చెప్పారు, నేను అది రాసుకున్నాను. రైట్, అందుకని మిగతా కూడా చెప్తారేమో అని. ఓకే ఓకే. ఇప్పుడు షష్ఠికి చెప్పేద్దామండి. పంచమి, చతుర్థి కూడా నేను ఒకసారి చూస్తాను. అయితే తస్యకే వస్తుంది కదా మనకు ఆ క్వశ్చన్. సో తస్య బదులు కస్య అంటే నీ ఎవరి యొక్క అనాలంటే కస్య అంటాం అన్నమాట. ఓకే. కేశాం ఏమి లేదు, తా తీసేసి కా పెట్టండి చాలు. మిగతా మాత్రాలన్నీ సేమ్ ఉంటాయి, పక్క లెటర్స్ అన్ని సేమ్ ఉంటాయి. కహ ఎవడు, కాహ ఎవరు పుల్లింగం, అలాగనమాట. అన్ని జస్ట్ త తీసేసి క పెట్టండి, మిగతా మాత్రాసం అన్ని సేమ్ ఉంటాయి. ఓకేనా? సహ అంటే అతడు, కహ అంటే ఎవడు. క్వశ్చన్ తస్మాత్ అంటే అప్పుడేమొస్తుంది? కర్త. ఎవడి నుంచి, ఎవడి నుండి, ఎవడి వలన. తస్మాత్, కస్మాత్, కస్మాత్. అప్పుడు కస్మాత్, కస్మాత్ కాభ్యః అంతే కదా? కేభ్యః కదా, కాభ్యః కాదు. కస్మాత్ కేభ్యః. కేభ్యః. ఓకే. కస్యాః కాభ్యః. చతుర్థి విభక్తిలో కస్యై కాభ్యః. అంతే. కస్యై కేభ్యః కదా, కే వస్తుందండి. రామేభ్యః కదా. స్త్రీలింగం కూడా కేభ్యః అనే వస్తుందా? కాభ్యః. స్త్రీలింగం కాభ్యః. మరి తస్యై అన్నారా మీరు? తస్మై అన్నట్టు వినిపించింది. కస్యై కాభ్యః కరెక్ట్. అయితే కస్యై కాభ్యః, తస్మై కేభ్యః. అన్ని ఒక చిన్న మాత్రతో, ఒక దీర్ఘంతో, ఒక చిన్న అక్షరంతో మొత్తం మారిపోతుంది. మీరు అది గమనిస్తున్నారా? అవునండి. అవునండి, ఇవే కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్నాయండి. అందుకే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కస్యై, కస్యై కాభ్యః, కస్మై కేభ్యః. ఇది చతుర్థి విభక్తి. కస్మాత్ కేభ్యః,
కస్యాహ కాభ్యః పంచమీ విభక్తి. కస్య కేషాం, కస్యాహ కాసాం, ఇది షష్ఠి విభక్తి. అంటే ఎవడి యొక్క పుల్లింగంలో ఎవరి యొక్క అనేది గ్రూప్ లాగా, కేశాం అంటే సేమ్ అలాగే కస్యాహ ఎవడి యొక్క పుస్తకం, కాసాం స్త్రీలింగం ఎవరి యొక్క గ్రూప్ లాగా అనమాట. అందరు స్త్రీలు ఉన్నప్పుడు కాసాం అని వాడతాం. ఓకేనా, అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ క్లాస్ లో? కస్మాత్కి ఏమని వస్తుందండి? కస్మాత్ అంటే ఎవరి కోసం, ఎవడి కోసం అంటే ఏకవచనం పుల్లింగం, ఎవడి కోసం. ఆ తర్వాత కేభ్యః, కేభ్యః అంటే ఎవరి కోసమే కానీ పుల్లింగం అన్నమాట. ఓకే. బాలకులు అంటే ఒక బాలకుల గ్రూప్ కోసం చేస్తున్నాం అనుకోండి, ఎవరి కోసం చేస్తున్నాము అని అంటాం. అంటే ఆ గ్రూప్ పేరు చెప్పాలి మనం ఆన్సర్. అంటే ఒక 10 మంది బాలకుల కోసం మీరు చదువు చెప్తున్నారు అనుకోండి, ఆ బాలకుల కోసం నేను చదువు చెప్తున్నాను. నేను క్వశ్చన్ ఎలా అడుగుతాను అప్పుడు? ఎవరి కోసం అంటే మనకి తెలుగులో ఎలా కన్వర్ట్ చేయాలి అన్నది నాకు మీకు అర్థమయ్యేది చెప్పడానికి అర్థం కావట్లేదు. ఎవరి కోసం, అక్కడ అందరూ మగపిల్లలు ఉంటే, అదే అందరూ స్త్రీలింగ అందరూ ఆడపిల్లలు ఉంటే ఎవత్తి కోసం, ఎవత్తి కోసం అంటే కస్యై, అదే ప్లూరల్ అయితే కాభ్యః, కాభ్యాం, సారీ కాభ్యాం, తస్మై తేభ్యాం, సారీ నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా, తస్మై తేభ్యః తస్యాహ తస్యై తాభ్యః కదా. సో సేమ్ సింపుల్ తాళ్ళు తీసేసి కాలు పెట్టండి చాలు. ఓకేనా? మేడం ఇది సెర్చ్ చేయాలంటే సర్వనామాలు వెతకాలండి మామూలుగా, అంటే కొంచెం టైం తీసుకుని వెతకాలంటే సర్వనామాల శబ్దాలు అండి ఇవి. సర్వనామ శబ్దాలు కరెక్ట్. ఓకే. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లాస్ట్ టైం యథా తదా చేశాం కదా, గుర్తుందా? యథా రాజా తథా ప్రజ, అలా శ్లోకాలు ఏమన్నా చూసారా? శ్లోకాలు ఏమన్నా ఎలా రాజుంటే అలా అలా వచ్చింది. అది కూడా తస్మాత్ జాగ్రత్త అంటే ఏంటండి? తస్మాత్ జాగ్రత్త అంటే తస్మాత్ అది వేరేదండి, తెలీదు నాకు, తెలీదు. అదే సరే, అంటే చాలా జాగ్రత్తగా ఉండమని అర్థం మనకు తెలుగులో అయితే, బట్ సాంస్క్రిట్ లో దాని డెరివేషన్ ఏంటి అన్నది నాకు తెలియదండి. తస్యై మన వరకు వచ్చింది, తస్మాత్ అనేది మరి ఏమి పదమో నాకు ఐడియా లేదు. తస్మాత్ అది వింటూ. అవును, కరెక్ట్. సో ఇప్పుడు మనం కస్య, కాస, తస్మాత్, కేభ్యః ఈ 4 వస్తాయి. కస్య కేశాం, కస్య ఏకవచనం, కేశాం బహువచనం పుల్లింగానికి. కస్యాహ కాసాం బహువచనం, అది స్త్రీలింగం. ఓకేనా? చేతి చెప్పానా? సేమ్ పుల్లింగం అండి. పుస్తకం, పుస్తకస్య, ఫలం, ఫలస్య, పుస్తకానాం బహువచనం, ఫలానాం. మనం ఇందాక అనుకున్నాం కదా, ఫలానాం ఆమ్రఫలం శ్రేష్టం, పుష్పాణం. ఇది ఎవరి పుస్తకం అనే దానికి ఇంకా అప్పుడు పుంలింగం అంటే క్వశ్చన్ కి పుంలింగం అనేది ఏమీ ఉండదు, నపుంసకలింగం ఏముండదు, కస్యానే. తత్కి కూడా తత్ అనే, ఇప్పుడు తత్ శబ్దంలో కూడా తస్యానే వస్తుంది, సహ శబ్దంలో ఎలా వచ్చిందో అలాగా. కాబట్టి ఎవడి అని కాదు, దేని యొక్క అని వస్తుంది కదా. ఏ పుష్పము యొక్క లేకపోతే ఏ ఫలము యొక్క అన్నాం అనుకోండి, అంటే తస్య ఫలస్య అని వాడాలి.
ఓకే, నెక్స్ట్ ఏదో చెప్తున్నాను. చేతు నో చేతు అండి. చేత్ నో చేత్ చెప్పానా నేను? చెప్తానన్నారండి. చెప్తానన్నాను. చేతి నో చేతి చెప్పారండి లాస్ట్ క్లాస్ లో చెప్పారు. వర్షం పడితే వస్తాను, లేకపోతే రాను. ఇఫ్ దెన్, లేకపోతే ఎల్స్ అని 3 స్టేట్మెంట్స్ అన్నమాట. ఇఫ్ దెన్ లో ఆగేది యదా తర్హి వాడతాము. యది వర్షం భవతి తర్హి అహం ఆగచ్చామి అంటే వర్షం పడినప్పుడు నేను వస్తాను. అలాగే సేమ్ చేతు నో చేత్తో కూడా చెప్పచ్చు. వర్షం భవతి చేత్ అహం ఆగచ్చామి, నేను వస్తున్నాను అంటే ఆగమిష్యామి అని చెప్పండి, నేను వస్తాను. గచ్చామి అని కూడా చెప్పచ్చు. సరే, ప్రాక్టీస్ కి మామూలుగా గచ్చామి అయినా గమిష్యామి అయినా మీ ఇష్టం. వర్షం పడితే వస్తాను, లేకపోతే రాను. ఇప్పుడు యది తర్హిలో ఏంటి? వర్షం పడినప్పుడు వస్తాను అంతవరకే చెప్పారు. చేత్ ఏంటి? వర్షం పడకపోతే ఏం చేస్తానో కూడా చెప్తున్నారు. ఓకేనా? ఈసారికి ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ 2-3 days నేను మీకు అసైన్మెంట్ పంపించే వరకు అందరూ 5 sentences పుల్లింగం పంచమి విభక్తికి, 5 sentences స్త్రీలింగం పంచమి విభక్తికి, సేమ్ అలానే 5 sentences షష్ఠి విభక్తి స్త్రీలింగానికి, 5 sentences షష్ఠి విభక్తి పుల్లింగానికి. అందులోనే 1-2-3 ఏకవచనం, 1-2-3 బహువచనం అలా రాసుకోండి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? క్వశ్చన్ అసైన్మెంట్ ఫస్ట్ 3 days లోపల మీరు అవన్నీ రాసి రెడీ పెట్టుకోండి. నేను 3 days తర్వాత మీకు అసైన్మెంట్ పంపిస్తాను. ఓకే? ఓకే మ్యామ్. అలాగే చేత్కి కూడా మీరు ఒక 3 sentences రాయడానికి ట్రై చేయండి ఓన్ గా. అసైన్మెంట్ లో ఎలాగో ఉంటాయి, గ్యారెంటీగా నేను రాస్తాను. మీ ఆలోచన మీకు ఎంత అర్థమైంది అన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఒక 3 sentences మీరు ఓన్ గా చేతి ఎక్కడ వాడచ్చు అన్నది ఆలోచించి, మనకి తెలిసిన వాటిల్లోనే వంట చేస్తే తింటాను, లేకపోతే బయటికి వెళ్తాను, పాలుంటే తాగుతాను, లేకపోతే పడుకుంటాను, పరీక్ష ఉంటే చదువుతాను, లేకపోతే ఆడుకుంటాను. ఇట్లా ఏమన్నా మీరు ఊహించి మీకు తెలిసిన వాటి రాయడానికి కరెక్ట్ అంతే. అలా మనకి తెలిసిన వాటిని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ రాయండి. అంటే కొత్త కొత్తగా ఆలోచించేయకండి, మనకు తెలిసిన వాటిల్లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? అర్థమైందా? షష్ఠి పంచమి అందరికి అర్థమైందండి. చేతు నో చేతికి 2 examples సాంస్క్రిట్ లో చెప్పరా? వర్షం భవతి చేత్ అహం ఆగచ్చామి, నో చేత్ అహం కార్యాలయం గచ్చామి. నీ దగ్గరకు వస్తాను, లేకపోతే కార్యాలయంకి వెళ్తాను అన్నట్టుగా చెప్పాను. అలానే ఆకలి వేస్తే తింటాను అని చెప్పొచ్చు, లేదంటే వంట చేస్తే తింటాను. అంబా పచతి చేత్ అహం ఖాదామి, నో చేత్ అహం క్రీడామి. అమ్మ వంట చేస్తే తింటాను, లేకపోతే ఆడుకుంటాను. గృహ కార్యం అస్తి చేత్ బాలకః లిఖతి, నో చేత్ క్రీడతి. అంటే బాలుడు ఉంటే రాస్తాడు, లేకపోతే ఆడుకుంటాడు. హోంవర్క్ లేకపోతే ఆడుకుంటారు, చదువుకోరు. అలా ఇఫ్ దెన్ అలాంటి కండిషన్స్ వచ్చేటట్టు చూసి రాయండి. మీరు ఓన్ గా ఏం రాశారో నాకు చెప్తారు కానీ నెక్స్ట్ క్లాస్ లో, అప్పుడు మీకు అర్థమైందా లేదా అన్నది కూడా ఇంకా కొంచెం మీకే క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ అండి. నో ప్రాబ్లం అండి, వెల్కమ్. ఓకేనా? యదా తదా అయిపోయింది, యది తర్హి అయిపోయింది, యథా తదా అయిపోయింది, చేత్ నో చేత్ అయిపోయింది. ఇంకా యహ యా అవొకటి ఉన్నాయి, అవొకటి చేద్దాం నెక్స్ట్ వీక్. ఓకేనా? దానికి ఎవడైతే అని వస్తుంది మీనింగ్, దానికి ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎవడైతే పాడుతున్నాడో అతడు నా తమ్ముడు, ఎవడైతే చదువుతున్నాడో అతడు రాముడు, ఎవడైతే చదువుతున్నాడో లేకపోతే ఎవడైతే తింటున్నాడో వాడు నా కొడుకు. అట్లా చెప్పడానికి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు షష్ఠి కూడా వచ్చేసింది కాబట్టి మీరు చెప్పచ్చు, మీరు ఏ పుస్తకం అయితే చదువుతున్నారో అది నాది,
అలా కూడా చెప్పొచ్చు. సో అలాంటి వాటికి ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ఇవి 5 కండిషనల్ స్టేట్మెంట్స్. వీటి మీద ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ మనం షష్ఠి విభక్తి కూడా సప్తమి కూడా చేశాక అన్ని కలిపి పంచమి, షష్ఠి, సప్తమి, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ వీటికి ఎగ్జాంపుల్స్ బాగా ఒక 2 క్లాసెస్ పెట్టుకుని రివిజన్ చేసుకుని అన్ని చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ కూడా షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి కంప్లీట్ చేసేసుకుందాం ఫాస్ట్ గా. అప్పుడు మీకు ఓవరాల్ గా విభక్తులన్నీ అయిపోతాయి. దాని తర్వాత 2 క్లాసెస్ 3 క్లాసెస్ ఎన్ని పడితే అన్ని ప్రాక్టీస్ చేద్దాం. మీరు కూడా ఓన్ గా సెంటెన్సెస్ మనకి చెప్పిన వాటిల్లో ఆ ఫ్రేమ్ వర్క్ లోనే ఎన్నైతే చేయగలుగుతామో అలాంటి సెంటెన్సెస్ ఆలోచించుకొని పెట్టుకోండి. వీలైతే ఆన్సర్స్ సంస్కృతంలో రాసేసుకోండి టైం దొరికినప్పుడు చిన్న చిన్నగా. అప్పుడు మీకు మాట్లాడడానికి ఈజ్ దొరుకుతుంది. ఓకేనా? ఓకే అండి, ఇవాళకి ముగిద్దాం అయితే. ధన్యవాదः. పునర్మిలామः. ధన్యవాదాः. పునర్మిలామः అండి. క్లోజ్ చేస్తున్నానండి. పునర్మిలామః.